అందరికీ నమస్కారము. ఇంకా ఈ తెల్ల జొన్నలు అయితే శుభ్రంగా తెచ్చేసుకున్న తర్వాత ఒక 2 రోజులు ఎండలో పెట్టుకోవాలి. మంచిగా చెరిగేసుకొని దుమ్ము గిట్ల ఉంటుంది. ఇంకా ఇలా వాటర్ పొయ్యి మీద పెట్టేసుకొని వాటర్ మసులుతూ ఉంటే ఈ జొన్నలు పోసేయాలి. తప్పనిసరి ఏకాదశి రోజు అయితే ఈ జొన్న పేలాలతోటి ప్రసాదం చేసి పెడతారు దేవుడికి అని అంటారు. పెద్దవాళ్ళు ఇలానే చేసేవారు, మేము కూడా ఇలానే చేసుకుంటాము. చాలా చాలా పిల్లలకి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా చేయడం వల్ల. ఈ పేలాలను మంచిగా స్నాక్స్ లాగా కూడా రకరకాలు చేసుకొని తినొచ్చు. ఇలా చేసుకుంటేనైతే ఈజీగా మనకు ఎన్ని పేలాలు వేయించినా కానీ అల్కగా అయిపోతుంది. ఇలా ఒక్క నిమిషం కంటే కొంచెం ఎక్కువ టైం ఇలా మసలనియాలి. స్టవ్ పెద్దగా పెట్టేసేయాలి. మనము జొన్నలు పోసినాక అలా లేచి ఉడకాలి. మళ్ళీ నీళ్ళన్నీ వంపేసుకోవాలి. అలా మసిలిన తర్వాత ఒక నిమిషం పాటు మనం జొన్నలు పోసినాక ఇంకా నీళ్ళ చుక్క లేకుండా వంపేసి ఇలా ఎక్కువ ఉంటేనేమో క్లాత్లో పోసి ఆరబెట్టుకోవచ్చు, జాలిబుట్టలో పోసి ఆరబెట్టుకోవచ్చు. మాకైతే ఇందులోనే ఆ వేడికే తేమ లేకుండా రెడీ అయిపోయినాయి. ఒక 2 నిమిషాలు పక్కకు పెట్టేసి వంపినాక ఈ గిన్నె మనం నాన్ స్టిక్ అయినా పెట్టుకోవచ్చు, లేకుంటే కుండదైనా పెట్టేసుకోవచ్చు. కుండదైతే ఇంకా చాలా చాలా బాగుంటుంది. అంతకుముందు మేము కుండలనే చేసేవాళ్ళము. ఇంక ఇప్పుడైతే నాన్ స్టిక్ పెట్టేసాము. ఇది కొన్ని వేయించుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. జొన్నలు అయితే మనం ఇలా చేసినా ఎలా చేసినా జొన్నలు కొన్ని వేయించుకుంటేనే బాగా వేగిపోతాయి. స్టవ్ అయితే ఎక్కువ పెట్టాలి. ఈ చిన్న గింజే కదా వామ్మో అని అనుకోకూడదు. స్టవ్ పెద్దగానే పెట్టేసుకోవాలి. ఇలా ఈ నాన్ స్టిక్కులను అయినా కానీ ఇలా గింజలు వేసినాక మనము అటు ఇటు కలుపుతూనే ఉండాలి. 1, 2 ఇలా లేవగానే మూత పెట్టేసేయాలి. ఇంకా మొత్తం పట అని అసలు టైం ఇవ్వకుండా ఇక వేగుతూనే ఉంటాయి. అస్సలు ఆగే ఇక ఇలా చూడండి ఎంత మంచిగా వేగిపోతానేయో. అన్నీ వేగినాక ఈ పైకి లేవడము బంద్ అయిపోతుంది. ఇక మొత్తం అయిపోయే వరకు ఇలానే ఉంచాలి. పైకి లేవడం బంద్ అయిన తర్వాత మనం వెంబటే గిన్నెలకి వెళ్ళి వేరే ప్లేట్లో పోసేసుకోవాలి. దాంట్లోనే ఉంటే నల్లగా అయిపోతాయి, మాడిపోతాయి వేడికి. ఎప్పుడైతే పైకి ఎగరడం ఆగిపోతుందో ఇంకా అప్పుడు తీసేయడమే వెంబటే. ఇలా మనం కేజీ అయినా 2 కేజీలైనా పిల్లలకి మంచిగా స్నాక్స్ లాగా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్. ఇలా జొన్నలన్నీ వేయించిన తర్వాత మనము ఇట్లా ఒక గిన్నెలో పేలాలన్నీ పోసినాక వెడల్పు వేసుకోవాలి. చల్లగా అయిన తర్వాత మనం గ్రైండర్కి వేసుకోవాలి. 1/2 కేజీ పేలాలకు మనము 100 గ్రాములు, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే 150 గ్రాములు బెల్లం వేసుకోవచ్చు. స్వీట్ కొంచెం తక్కువ తినే వాళ్ళైతే 100 గ్రాముల కంటే కొంచెం అటు ఇటుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇలా పాత రోజులలో అయితే ఎన్ని పేలాలంటే అన్ని పేలాలు మంచిగా కట్టెల పొయ్యి మీద కుండది పెట్టేసుకొని పలిపోయిన కుండ, మంగళం పెంక అంటారు దాన్ని. అయితే సగానికి పగిలిపోయిన కుండలు మంగళం పెంక అని అంటారు. దానికి ఒక పేరు. దాన్ని పెట్టి వేయించుకునేవాళ్ళు. ఇలా ఇప్పుడైతే మనం దేంట్లో పడితే దాంట్లోనే వేయించేసుకుంటున్నాం. కానీ కట్టెల పొయ్యి మీద మంగళం పెంక పెట్టి మళ్ళీ కొత్త చీపిరి ఉంటే దాన్ని మొదలు పట్టి అలా అటు ఇటు గంటెతోటి కూడా అనకపోయేది. చీపిరి మనం దారం కట్టిన కాడ మొదలు పట్టి ఆ పుల్లలతోటే చీపిరి కట్టతోటి అటు ఇటు అనేవాళ్ళు పేలాలు. ఇలా అన్నీ వేగిపోయిన తర్వాత చూడండి, అన్నీ వేగినాక ఆగిపోతుంది పైకి లేవడం. అలా కాగానే మనం గిన్నెలోకి మార్చేసుకోవాలి. మాత్రం అదే గిన్నెలో ఉంచినా కానీ మాడిపోతాయి. అస్సలు మాడిపోనియకూడదు. మాడిపోతే టేస్ట్ తేడా వస్తుంది. ఎప్పుడైతే పైకి లేవడం ఆగిపోతుందో వెంబటే మార్చేసుకోవాలి గిన్నెలోకి. ఇంక ఇది మనము పౌడర్ లాగా చేసేసుకోవచ్చు. పౌడరు పిల్లలకు స్పూన్ తోటి తినేలాగా చేయొచ్చు. ఇలా ఇవి చల్లగా అయిన తర్వాత ఇలా గ్రైండర్లో వేసేసి ఒక 3 ఇలాచీలు వేసి మనము పౌడర్ చేసేసుకోవాలి. ఇంక ఈ పౌడర్ అయితే అసలు ఎంత పొడిలాడుతూ ఉంటుంది అంటే అస్సలు మనం ఎంత మెత్తగా పట్టినా కానీ అదేదో బియ్యం పడితే ఉనికి వస్తుంది చూడండి. ఇది పట్టుకుంటే అలా అనిపిస్తుంది. ఇట్లా జారిపోతుంది, ఆగేది. మనం 2 ఏళ్ళతో పట్టినామంటే అంత జారిపోతూ ఉంటుంది పట్టులాగా. అలా ఉనకలాగా రవ్వల్లాగానే ఉంటుంది మనం ఎంత మెత్తగా పట్టినా కానీ. ఇలా బెల్లం వేసి తిప్పినాక కూడా అదే పౌడర్ లాగా ఉన్నది చూడండి.
స్పూన్ తోటి ఎంత ఇటు అటు అన్నా కానీ అసలు బెల్లం వేసిన పౌడర్ లాగా లేనే లేదు. బెల్లం వేసి అందులో తిప్పాం కదా, అస్సలు కొంచెం కూడా అంటుకున్నట్టు కానీ ఎంత పొడి ఆ బెల్లం తేమ కూడా ఎట్లా వీడ్చేసుకున్నదంటే అట్లా వీడ్చేసుకున్నది. ఇలా ఆ పౌడర్ అంతా ప్లేట్లోకి తీసేసుకొని కొంచెం అయితే పౌడర్ తీసేసాము. ఈ కొంచెము లడ్డులాగా చేసేది చూసేద్దాము. ఇంకా మనం లడ్డు చేసుకోవాలంటే నెయ్యి అయితే బాగా పడుతుంది మనకు. ఇంకా ఈ పౌడర్లో మనము నెయ్యి బాగా వేడి పెట్టాలి. ఇట్లా మసలే నెయ్యి ఈ పౌడర్లో పోసుకొని లడ్డు కట్టుకోవడానికి చూడాలి. కానీ ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ మర్చిపోరు, అంత బాగుంటుంది, అంత మంచిది కూడా ఆరోగ్యానికి. ఇలా బాగా వేడి నెయ్యిని ఇలా పోసేసుకొని మనం కొంచెం కొంచెమే ఉండలు చేసుకోవాలి. ఒకేసారి అంత తడిసేలాగా నెయ్యి మసలు పెట్టిపోయకూడదు. ఇది ఎంతవరకు తడిస్తే అంతవరకు కలిపేసుకొని నెయ్యి. ఇంకా దీంట్లో కొంచెం పేలాలు కూడా వేసాను, బాగుంటుందని తింటూ ఉంటే ఇలా ఉండ చేసేసాం. ఇది రౌండ్గా చేయాలంటే ఇంకా నెయ్యి పడుతుంది. మనం మొత్తం రౌండ్గా చేయాలంటే ఇలా వేడి పైన మనము ఇంకా మనకు నొక్కుతూ ఉంటే ఇలా వస్తే అలా. ఇలా పొడి వచ్చింది కదా అని మళ్ళీ దాన్ని రౌండ్ చేద్దామని అన్నం అనుకో ఇప్పుకపోతుంది. కాకపోతే ఇంకా నెయ్యి వేసుకుంటే రౌండ్గా వేసుకోవచ్చు, కానీ లూజ్ అనిపిస్తుంది. ఇంకా ఇలా ఈ నెయ్యి సరిపోతుంది, ఇలా ఉండకొస్తే సరిపోతుంది. బాగా లూజ్ ఉంటే కూడా బాగుండదు, ఈ గట్టితనం ఉండాలి లడ్డు. ఇంకా చల్లారినాక మంచిగా అయిపోతుంది. ఇలా మనము నొక్కుతూ ఉంటే బాగా నెయ్యి లూజ్ ఉండకూడదు. ఈ నెయ్యి సరిపోతుంది. ఇలా మనం ఎప్పటికప్పుడు వేడి పెట్టుకుంటూ ఆ పొడి దాంట్లో పోసుకుంటూ తడిచినంత వరకు లడ్డు కట్టేసుకోవాలి. ఇలా కొన్ని లడ్డూలు చేసాము, కొంచెం పౌడర్ తీసాము. ఇంకా ఎవరికి ఇష్టం వచ్చిందో వాళ్ళు తినచ్చు. టేస్ట్ అయితే సూపర్. లైక్ చేయండి,